10th క్లాస్ సిలబస్ పూర్తయిపోయిన సందర్భంగా ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో టెట్ అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముఖ్యమైనటువంటి సంస్కృత సంధులు వాటి సూత్రాలను ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నటువంటి సూత్రాలని పదాల్లో ఎలా అన్వయించాలో ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాసు. ఎంతో సులువుగా సూత్రాలు గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ బోధించడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ చూస్తే ముఖ్యమైనటువంటి సంస్కృత సంధులు: సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి. మిగిలిన విసర్గ సంధి, మిగిలిన సంధులు జస్వ సంధి, సుత్వ సంధులు కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ 5 సంధుల్ని తీసుకోవడం జరిగింది. ఈ 5 సంధుల సూత్రాలు రేఖా చిత్రాలతో చాలా సులువుగా గుర్తించే విధంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ చెప్తున్నాను, సద్వినియోగపరచుకోండి. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణములు అంటే సమానమైన వర్ణములు. సమానమైన వర్ణములు అంటే అకారానికి అకారము, ఇకారానికి ఇకారము, ఉకారానికి ఉకారము, రుకారానికి రుకారము. ఇవి సవర్ణములు. ఈ సవర్ణములైనటువంటి వర్ణాలు పరస్పరం పరమైతే వాడి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అంటే ఆ విధంగా దీన్ని రేఖ చిత్రంలో ఎలా చెప్తామంటే ఆ ప్లస్ అంటే ఇక్కడ హ్రస్వము దీర్ఘము అటు ఇటు రెండు కలిపి రాస్తాను. ఏదైనా హ్రస్వానికి హ్రస్వము. ఇది వరకు సవర్ణ దీర్ఘ సంధి ఒక ప్రత్యేకంగా సవర్ణ దీర్ఘ సంధి ఒక క్లాస్ పెట్టాను. దాన్ని మీరు చూస్తే అందులో ప్రతి అక్షరం ఆ అకారానికి సంబంధించి 4, ఇకారానికి 4 అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని కలిపి మామూలుగా చెప్తాం జరుగుతుంది. అకారానికి అకారము, ఈకి అంటే దీర్ఘమైన హ్రస్వమైన ఏదైనా పర్లేదు, ఏదైనా అనమాట. ఊకి ఊ, రు ప్లస్ రు. ఇవి సవర్ణాలు. ఈ సవర్ణాలు అకారానికి ఆకారం పరమైనప్పుడు దీర్ఘం వస్తుంది. ఈకి ఈ పరమైనప్పుడు గుడి దీర్ఘం వస్తుంది. ఊకు ఊ పరమైనప్పుడు కొమ్ము దీర్ఘం వస్తుంది. రూకు రూ పరమైనప్పుడు రుత్వ దీర్ఘం వస్తుంది. ఏ విధంగా ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశమగును. సూత్రం చూడండి. దీన్ని బట్టి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అంటే ఆకి ఆ సమానము, ఈకి ఈ సమానము, ఊకి ఊ సమానము, రూకి రూ సమానము. సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు పరమైనప్పుడు వాడి దీర్ఘం ఏకాదేశమగును. ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. చాలా సులువుగా ఉంటుంది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు, అవే సవర్ణమైన అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశమగును. రామ ప్లస్ ఆలయము, రామాలయము. చూడండి, రామ ప్లస్ ఆలయం. ఆకి ఆ పరమయ్యి ఈ రెండు కలిసి మా అవుతుంది. రామాలయం, రామాలయం. రామాలయం అవుతుంది. కవి ప్లస్ ఈశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు, ఈశ్వరుడు. ఈ ప్లస్ ఈ రెండు కలిసి ఈ అవుతుంది. అంటే వాకి గుడి దీర్ఘం వస్తుంది. కవీశ్వరుడు అవుతుంది. అలాగే ఊకి ఊ, రూకి రు పరమైనప్పుడు కూడా ఈ యొక్క ఊతో చెప్పుకుంటే భాను ప్లస్ ఉదయం, ఉదయం, భానుదయం. ఊ ప్లస్ ఊ ను అని వస్తుంది అనమాట. ఇన్ ప్లస్ ఊ కాబట్టి భానుదయం, భానుదయం. పితృ ప్లస్ రుణం, పితృణం, పితృ ప్లస్ రుణం, పితృణం. అలా ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమడు వాని దీర్ఘం ఏకాదేశమగును. సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే సవర్ణ దీర్ఘ సంధి అన్నప్పుడు దీన్ని
దీన్ని మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా సూత్రం వచ్చేస్తుంది. ఇప్పుడు మన పరిశ్రమలు ఎలాగొస్తాయి? ఒక సంధి సూత్రాన్ని సగమిచ్చే ఆయు ఊరులకు డాష్ పరమైతే వాళ్ళ దీర్ఘం లేఖాదిశం అవుతాయి, లేదా ఆయు ఊరులకు అవిచ్ఛ పరమైనప్పుడు డాష్ అవును. ఇలా రకరకాలుగా సంధులు వస్తాయి. సంధి సూత్రం నేర్చుకోవడం వల్ల పదం ఇచ్చి విడదీయమన్నా విడదీసే పద్ధం కలపమన్నా ఆ పదాలు ఏ సంధికి సంధిను అడిగినా మనం రాయగలుగుతాం అన్నమాట. ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. మళ్ళీ ఒకసారి ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాడి దీర్ఘం లేఖాదిశం అవును. ఇంకో విధంగా ఇస్తారు ఏంటంటే ఇది పూర్వపర స్వరాలు కూడా అడుగుతున్నారు. ఈ మధ్య భానోదయం ఈ పదంలో పూర్వపర స్వరాలు కూడా అడుగుతున్నారు అనమాట. పూర్వపర స్వరాలు అప్పుడు ఏం చేయాలి? పదం విడదీయాలి. పదం విడదీసి భాను ప్లస్ ఉదయం, అందులో ఊ ప్లస్ ఊ, భానోదయం. ఈ విధంగా మన ఈ సూత్రాలు నేర్చుకోవడం వల్ల మనం ఆ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు రాయగలుగుతాం. ముఖ్యంగా ఈ క్లాసులో సూత్రాన్ని గుర్తుపెట్టుకునే ఉద్దేశంతోనే చెప్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ ఈ ఊరులకు అవి అచ్చుల పరమైతే అయినప్పుడు వాటి దీర్ఘం లేఖాదిశం అగును. అలాగే తర్వాత గుణసంధి చూడండి. అకారానికి ఈ ఊ రూలు పరమైతే, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశంగా వచ్చును. ఆ ఈ ఊరులకు అకారానికి ఈ ఊరుల పరమైతే అకారానికి ఈ ఊరుల పరమైతే ఏ వార్లు వచ్చును. ఏ వార్లను గుణములు అంటారు. ఏ వార్లను గుణములు అంటారు. ఇవి గుణములు ఆదేశంగా వస్తాయి కాబట్టి గుణసంధి అయ్యింది. దీనికి కూడా గుణసంధికి సంబంధించి దీన్ని గుర్తుపెట్టుకుంటే సూత్రాన్ని మనం రాబెట్టచ్చు. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా అంటే ఈకి ఈ ఊకి ఊ ఊకి రు క్రమముగా ఏ వార్లు ఆదేశంగా వచ్చును. దీన్ని గుర్తుపెట్టుకొని గుణసంధి సూత్రాన్ని మనము రాబెట్టుకోవచ్చు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ వార్లు వచ్చును. గుణసంధిలో పూర్వస్వరంగా అకారమే ఉంటుంది. గుణసంధిలో పూర్వస్వరంగా వచ్చేది ఏది అని అడిగితే టెట్ను ఉద్దేశించి అడిగే ప్రశ్న. గుణసంధిలో పూర్వస్వరం ఏది? అకారము. గుణసంధిలో పరస్వరాలు ఏవి? ఈ ఊరులు. మళ్ళీ చెప్తాను. గుణసంధిలో పరస్వరాలు ఏవి? ఈ ఊరులు. పూర్వస్వరం అకారము, పరస్వరాలు ఈ ఊరులు. ఆదేశాలు ఏవి? గుణసంధిలో ఆదేశాలు ఏవి? ఏవో ఆర్లు. గుణసంధిలో ఆదేశాలు ఏవి? ఏవో ఆర్లు. ఈ విధంగా ప్రశ్నలు కూడా వస్తాయి గుణసంధికి సంబంధించి. ఇది గుణసంధి. ఎందుకు గుణసంధి అంటామంటే వీటిని గుణములు అంటాం. గుణములు అనగా ఏవి? ఏవో ఆర్లు. ఏ వాళ్ళని ఏమంటారు? గుణములు అంటారు. ఈ విధంగా కూడా ప్రశ్నలు వస్తాయి. ఎంత మంచి ప్రశ్నలు వస్తుంది చూసారా. గుణసంధిలో పూర్వస్వరంగా వచ్చేది అకారమే. అంటే అకారం అంటే దీర్ఘాకారం గాని హ్రస్వం గాని వస్తుంది. పరస్వరాలు ఈ ఊరులు ఆదేశంగా వచ్చేవి ఏవి? ఏవో ఆర్లు. ఏవో ఆర్లు అనగా ఏమి? గుణములని ఏంటంటారు? ఏవో ఆర్లని. ఇన్ని రకాల ప్రశ్నలు వస్తాయన్నమాట. తర్వాత ఇది అర్థమైంది అనుకుంటా. తర్వాత సంధి గురించి వెళ్దాం. మళ్ళీ చూడండి సూత్రం. అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏ వార్లు ఆదేశంగా వచ్చును.
అకారానికి ఈ ఊరులో పరమైతే క్రమంగా ఏఓఆర్లో ఆదేశంగా వచ్చును. గుణసంధి సూత్రము. గుణం ఏఓఆర్లను గుణములు అంటారు. గుణములు అనగా డాష్ అంటే ఏఓఆర్లు. నెక్స్ట్ తర్వాత వృద్ధి సంధి. వృద్ధి సంధికి అకారానికి ఏ ఐ ఓ ఔ. అకారాలకి ఏఐ పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశంగా వస్తాయి. అకారానికి చూడండి ఈ విధంగా దీన్ని మీరు కూడా జాగ్రత్తగా ఎక్కడైనా ఒక పేపర్ మీద రాసుకుంటే ఇలాగా రాసుకొని, ఇది వృద్ధి సంధి ఎందుకైంది అంటే సంస్కృతంలో ఏవార్లను గుణములు అన్నట్టుగా అయ్యవులను వృద్ధులు అంటారు. ఈ రెండు వృద్ధులు, అయ్యవులు వృద్ధులు, అయ్యవులు వృద్ధుల ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. చూడండి సూత్రం ఇది గుర్తుపెట్టుకుంటే సూత్రం వచ్చేస్తుంది. అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశంగా వస్తాయి. అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము, ఓలు పరమైతే ఔకారము. మీరు పదాల్లో వీటిని అప్లై చేసుకోవచ్చు. దివ్య ప్లస్ ఔషధము, దివ్య ఔషధము, ఇవి పదాలుగా చెప్పినప్పుడు చూస్తుంది. ఇక్కడ కేవలం సూత్రాలు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఆ అకారానికి ఏ పరమైతే ఐకారము, ఓవల పరమైతే ఔకారము. అయ్యవులను వృద్ధులు అంటారు. ఇందాక చెప్పినట్టుగానే వృద్ధులు అనగా డాష్ అయ్యవులను ఏమంటారు? వృద్ధులు అంటారు. వృద్ధుల ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏ ఐ పరమైతే ఐకారము, ఓవల పరమైతే ఔకారము. మన తెలుగు వర్ణమాలలో ఏ ఓలు ఓ కూడా ఉండదు, ఏ ఉంటది ఓ ఉంటది. ఈ రెండు ఏమయ్యాయి ఇక్కడ? అవి ఉండవు. ఎందుకంటే వృద్ధి సంధి అనేది సంస్కృత సంధి. సంస్కృతంలో ఏ ఐ ఓ ఔలే ఉంటాయి. హ్రస్వంతో కూడుకున్న ఏ ఓలు ఉండవు. కాబట్టి వృద్ధి సంధిలో ఏ గాని ఐ గాని ఓ గాని ఔ గాని పరమవుతాయి. ఇప్పుడు వృద్ధి సంధిలో పూర్వస్వరము అకారము. వృద్ధి సంధిలో కూడా సవర్ణ దీర్ఘ సంధిలాగే వృద్ధి సంధిలో కూడా పూర్వస్వరము అకారము. పరస్వరాలుగా ఏ ఐలు ఓ ఔలు ఆదేశంగా ఏ ఐలు ఓ ఔలు వస్తాయి, పరమవుతాయి. ఏ ఐలు ఓ ఔలు పరమవుతాయి. ఆదేశంగా వచ్చేవి ఐ గాని ఔ గాని ఆదేశంగా వస్తాయి. ఏ ఐలకి ఐకారము, ఓలకి ఔకారము. ఏ ఐలు వృద్ధులు కాబట్టి ఇది వృద్ధి సంధి. అర్థమైంది అనుకుంటా. చూడండి, ఇది ఇలా రాసుకుంటే ఈజీగా సూత్రం వచ్చేస్తుంది. అకారానికి ఐలు పరమిత ఐకారము, ఓల పరమిత ఔకారము ఆదేశంగా వస్తుంది, వృద్ధి సంధి. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వేరే ఇంకో సంధి గురించి వెళ్దాం. యనాదేశ సంధి. ఎన్నుల ఆదేశంగా వచ్చే సంధి యనాదేశ సంధి. గుణముల ఆదేశంగా వచ్చేది గుణ సంధి. వృద్ధుల ఆదేశంగా వచ్చేది వృద్ధి సంధి. యనాదేశ సంధి ఎన్నులు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయం చూడండి. ఏది మాకు గుణ సంధిలో పరస్వరాలుగా ఏమున్నాయో, పరస్వరాలు ఈ ఊరులు గుణసంధిలో పరస్వరాలు, యనాదేశ సంధిలో పూర్వస్వరాలు గుర్తుపెట్టుకోండి. యనాదేశ సంధిలో పూర్వస్వరాలు ఏంటంటే గుణసంధిలో పరస్వరాలుగా వచ్చిన ఈ ఊరులే, ఈ ఊరులకు, ఈ ఊరులకు ఇవి గుణసంధిలో పరస్వరాలుగా వచ్చాయి. అకారానికి ఈ ఊరులకు పరమైన గుణసంధిలో. ఇప్పుడు ఇక్కడ ఈ గుణసంధిలో ఈ ఊరులు పరస్వరాలు ఉంటే ఇప్పుడు పూర్వస్వరంలోకి వచ్చాయి. పూర్వస్వరంలో ఈ ఊరు నుండి మరి పరస్వరాలు ఏమై ఉంటాయి? అసవర్ణమైన అచ్చు. పొట్టిగా రాస్తున్నాను. అంటే అసవర్ణమైన
అంటే అచ్చు, అసవర్ణం అంటే సమానం కానిది. సమానం కానిది ఏంటంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు. ఈ ఈకి ఈ కాకుండా వేరే వచ్చు అసవర్ణమైన వచ్చు. సవర్ణ దీర్ఘ సంధిలో సవర్ణం అంటే ఈకి ఈ, ఊకి ఊ, రూకి రూ ఎలాగే చెప్పుకున్నామో అలా ఇక్కడ అసవర్ణం అంటే ఈకి ఈ కాకుండా వేరే ఏదైనా వచ్చు. ఊకి ఊ కాకుండా వేరేది ఇంకేదైనా వచ్చు. రూకి రూ కాకుండా మీరు ఇంకేదైనా వచ్చు. అసవర్ణమైన వచ్చు. అసవర్ణమైన వచ్చు పరమైనప్పుడు యా వా రాలు ఆదేశంగా వస్తాయి. యావారాలు ఆదేశంగా వస్తాయి. యావారాలని ఎన్నులు అంటారు. యావారాలను ఏమంటారు? ఎన్నులు. ఇవి ఎన్నులు. ఎన్నులు ఎన్నులు అయితే ఇక్కడ యావారాలు ఎలా వస్తాయంటే పదాల్లో ఒత్తుల కింద వస్తాయి. అంటే ప్రతి ప్లస్ ఏకము ప్రత్యేకము అక్కడ కలిసేటప్పుడు ఆ పదము సంధి కలిసేటప్పుడు ఒత్తుల కింద వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా ఒత్తుల కింద వస్తాయి. ఇవి ఎన్నుల ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధి ఎన్నుల ఆదేశం. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుని యనాదేశ సంధికి ఇది ఇలాగ రాసుకొని గుర్తుపెట్టుకుంటే ఈ సూత్రం వచ్చింది. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. యనాదేశ సంధిలో పూర్వస్వరాలు ఏవి అంటే ఈ ఊరులు. పరస్వరం ఏదంటే అసవర్ణమైన అచ్చు. అసవర్ణమైన అచ్చు అంటే పూర్వస్వరంలో ఉన్న అచ్చు కాకుండా మిగిలిన ఏ వచ్చైనా పరస్వరంలో వస్తుంది. అసవర్ణమైన అచ్చు. ఆదేశంగా వచ్చే యనాదేశంలో ఆదేశంగా వచ్చేవి ఏమంటే ఎన్నులు. ఎన్నులు అంటే యావారాలు. ఎన్నులు అంటే యావారాలు. చాలా సులువుగా సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎన్నులు అనగా చూడండి, గుణములు అనగా ఏవారులు, వృద్ధులు అనగా అయ్యవులు, ఎన్నులు అనగా యావారాలు. యావారాలు యావారాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. యావారాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. ఏవారులు ఏమంటారు? గుణములు అంటారు. అయ్యవులను ఏమంటారు? వృద్ధులు అంటారు. ఇలా ఇవన్నీ ఒకసారి ఎందుకు చెప్తున్నామంటే కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. దేనికి ఏదనేది ఒకే ఫ్రేమ్ లో చూసుకుంటే ఒకదానికొకటి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. యావారాలు అనగా ఎన్నులు, ఏవారులు అనగా గుణములు, అయ్యవారు అనగా వృద్ధులు. ఇది సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరం అయితే యావారాలు ఆదేశంగా వచ్చును. ఎన్నుల ఆదేశంగా వస్తుంది కాబట్టి యనాదేశ సంధి. ఎన్నుల ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి యనాదేశ సంధి. నెక్స్ట్ చివరిగా ఈ క్లాస్ చివరిగా అనునాసిక సంధి. అనునాసిక సంధి. అనునాసికములు అంటే అనునాసికం అంటే ముక్కు నుండి పలికేవి అనమాట. ముక్కు నుండి పలికేవి. ఇందులో పూర్వస్వరంగా ఉండేది ఏమంటే క, చ, ట, త, ప. కచ్చటి తప్పలు. కచ్చటి తప్పలు దీన్నే పరుషములు అంటారు. కచ్చటి తప్పలు ఏమంటారు? పరుషములు అంటారు. పరుషములకు కచ్చటి తప్పలకు ఈ కచ్చటి తప్పలకు పూర్వస్వరంలో ఉన్న కచ్చటి తప్పలకు నా గాని మా గాని పరమైతే, నమలు పరమైతే, నమలు పరమైతే, కచ్చట తపలకు నమలు పరమైతే, నా గాని మా గాని పరమైతే అంటే పూర్వస్వరంలో కచ్చట తపలు ఉంటాయి, పరస్వరంలో నా గాని మా గాని ఉంటాయి. ఈ కచ్చట తపలకు పురుషములకు నమలు పరమైతే ఆయా వర్గాల పంచమాక్షరాలు వస్తాయి. ఆయా వర్గాల పంచమాక్షరాలు. ఈ వర్గం పంచమాక్షరం ఏంటి? జ్ఞ. ఈ వర్గ పంచమాక్షరం చాక పంచమాక్షరము జ్ఞ. తాక పంచమాక్షరము నా. తాక పంచమాక్షరము నా. ఆకి పంచమాక్షరము మా. అలా చూడండి. అనునాసికాలు. ఇవి అనునాసికాలు. 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 అనునాసిక
అనునాసిక సంధి, అది అనునాసికాలు. అనునాసికాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి అనునాసిక సంధి. సూత్రం చూడండి, అనునాసికాలు వస్తాయి కాబట్టి ఇక్కడ రాస్తాం అనునాసిక సంధి. అనునాసిక సంధి, అనునాసిక సంధి. సూత్రం చూడండి, కచ్చట తప్పులకు పరుషములకు నమల పరమైతే ఆయా వర్గాల పంచమాక్షరాలు వస్తాయి. ఆయా వర్గాల పంచమాక్షరాలు అంటే అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. కచ్చట తప్పులకు నవల పరమైతే అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. అనునాసిక సంధి. అనునాసిక సంధిలో పూర్వస్వరాలు కచ్చట తప్పలు. అనునాసిక సంధిలో పూర్వస్వరాలు ఎందుకంటే బహువచనం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గుణసంధిలో పూర్వస్వరము అని అన్నాం, ఎందుకంటే ఒకటే ఉంటది, అకారమే ఉంటది, అందుకు అక్కడ ఒకటి పూర్వస్వరం అన్నాం. ఇక్కడ అనునాసిక సంధిలో పూర్వస్వరాలు కచ్చట తప్పలు లేదా పరుషములు, కచ్చట తప్పలు లేదా పరుషములు. పరస్వరాలు నా మా, పరస్వరాలు నమలు. ఆదేశంగా వచ్చేవి అనునాసికాలు, ఆదేశంగా వచ్చాయి అనునాసికాలు. ఇది ఈ విధంగా అనునాసిక సంధిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కచ్చట తప్పులకు అదే పరుషములకు నమలు పరమైతే ఆయా వర్గాల పంచమాక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఆయా వర్గాల పంచమాక్షరాలు ఆదేశంగా వస్తాయి అనొచ్చు, అనునాసికాలు ఆదేశంగా వస్తాయని కూడా చెప్పవచ్చు. కచ్చట తప్పులకు నమల పరమైతే ఆయా వర్గాల పంచమాక్షరాలు అయినట్టు అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి సవర్ణ దీర్ఘ నుంచి ఇక్కడ వరకు సూత్రాలు మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాని దీర్ఘము లేకాదేశమగును. ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు వాని దీర్ఘం లేకాదేశమగును. సవర్ణ దీర్ఘ సంధి. గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో అడ్లు వచ్చును. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో అడ్లు ఆదేశంగా వచ్చును. నెక్స్ట్ వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశంగా వచ్చును. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశంగా వచ్చును. యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యావారాలు వచ్చును. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యావారాలు ఆదేశముగా వచ్చును. అనునాసిక సంధి. కచ్చట తప్పులకు అదే పరుషములకు నమలు పరమైతే ఆయా వర్గాల పంచమాక్షరాలు అవి అనునాసికాల ఆదేశంగా వచ్చును. ఇక్కడ గుణములు అనగా ఏవార్లు, వృద్ధులు అనగా ఔలు, ఎన్నులు అనగా యావారాలు. ఇవి ముఖ్యమైనటువంటి సూత్రాలు. ముఖ్యంగా 10th క్లాసులో ఇవి ఖచ్చితంగా అడిగేటువంటివి. ఇక టెట్ వాళ్ళకు సంబంధించి మిగిలిన విసర్గ సంధులు, మిగిలిన సంధులు ఉన్నాయి, తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ఈ ఛానల్ ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి, లైక్ చేసి ఈ ఛానల్ గ్రోత్ కి సహకరించండి, అంతమందికి షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.